రైట్ నమస్తే. నిన్న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ క్యాబినెట్లో చర్చించినటువంటి పలు విషయాలపైన ఆయన మీడియాకు తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా అందులో ఏదైతే రైతు భరోసా పథకంకి సంబంధించిన దాన్ని ప్రతి సంవత్సరం ఇంతకుముందు ఒక పంటకు ఒక సీజన్కు 5,000 ఇచ్చేది, ఇప్పుడు 6,000 ఇస్తున్నట్లున్నారు. దాన్ని సంవత్సరానికి 10,000 అంటే 2 పంటలకు 10,000 రూపాయల రైతు భరోసా కింద సహాయం చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా ప్రతి పేదవాళ్లకు గత 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. 10 సంవత్సరాలలో రేషన్ కార్డు లేనటువంటి ప్రతి నిరుపేదకు 26 జనవరి తర్వాత కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు తెలియజేసిండ్రు. అదేవిధంగా భూమి లేనటువంటి నిరుపేద కూలీలకు ప్రతి సంవత్సరానికి 12,000 ఇందిరమ్మ రైతు భరోసా పథకం పేరు కింద వాళ్ళకు కూడా ఒక 12,000 రూపాయలను ఆర్థిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి నిన్న తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి రైతు భరోసా పథకం ఏదైతుందో దాంట్లో ముఖ్యంగా కొన్ని కీలకమైనటువంటి విషయాలను ఆయన లేవనెత్తారు. అవి ఏందైతే రాళ్ళు రప్పలు, పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ప్రభుత్వం కొన్ని కార్యాలయాలు కూడా కట్టేసింది. వాటికి రోడ్లలో పోయినటువంటి భూములకు మాత్రం ఖచ్చితంగా రైతు భరోసా పథకం అమలు కాదని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చెప్పినారు. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి వెలుగు దినపత్రిక చూసినట్లయితే రాళ్ళు రప్పలకు బంద్, వ్యవసాయానికే భరోసా, ఏటా ఎకరాకు 12,000, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 అంట. క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ ప్రకటన. గత సర్కారులో గుట్టలు వెంచర్లకు రైతు బంధు, అక్రమాల జోలికెళ్తే కేసీఆర్ ఫ్యామిలీకి 1000 ఏళ్ల జైలు శిక్ష ఖాయం, నిజమైన రైతులకు మేలు జరగాలన్నదే మా ప్రభుత్వ విధానం అని వెల్లడి. మున్సిపాలిటీగా ములుగు జీపీ, కార్పొరేషన్గా కొత్తగూడెం మున్సిపాలిటీ, పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి, సింగూరు ప్రాజెక్టు కెనాల్కు రాజనరసింహ పేరు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 588 కారుణ నియామకాలు, నార్లపూర్ పనుల డిజైన్ ఎస్టిమేటెడ్కు ఆమోదం, పోతిరెడ్డి పల్లి వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మాణం అంట. ఏదైతే నిన్న క్యాబినెట్ తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ. అదేవిధంగా తీసుకున్నట్లయితే రేషన్ కార్డు లేని వాళ్ళకు కొత్త కార్డులు ఈ నెల 26 నుంచి 3 స్కీమ్స్కు షురు అంట. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందజేస్తామని, ప్రతి ఎకరాకు ఏడాదికి 12,000 చొప్పున ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాళ్ళు రప్పలు గుట్టలు వెంచర్లకు రైతు భరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏటా 12,000 సాయం చేస్తామని, ఈ స్కీమ్కు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. రేషన్ కార్డు లేని వాళ్లకు కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తామన్నారు. ఈ 3 స్కీమ్లకు జనవరి 26 నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ తేదీకి చాలా ప్రాధాన్యత ఉందని, అందుకే ఈ 3 స్కీమ్స్ను ఆ రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సెక్రటరియట్లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశమైంది. ఏదైతే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సెక్రటరియట్లో క్యాబినెట్ సమావేశమైంది. ఆ క్యాబినెట్ సమావేశంలో నిన్న ఈ 3 పథకాలకు సంబంధించినటువంటి వాటి మీద చర్చించి 26 జనవరి తర్వాత వీటిని అమలు చేస్తామని నిన్న ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఒకసారి 2వ పేజీలో కూడా చూద్దాం. దాదాపు 3.5 గంటల పాటు సాగిన సమావేశంలో 22 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 588 కారుణ నియామకాలకు, ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుతూ ఆమోదముద్ర వేశారు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం కేబినెట్ భేటీ వివరాలను మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులను బట్టి రైతు భరోసా కింద ఎకరాకు ఏటా 12,000 ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. గత ప్రభుత్వం రైతు
రైతు బంధు కింద ఎకరాకు 10,000 ఇస్తే ఇప్పుడు రైతు భరోసా కింద తమ ప్రభుత్వం ఎకరాకు 12,000 చొప్పున ఇస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, పేదలకు పంచడమే తమ ప్రభుత్వ విధానం అన్నారు. ఎంత వెసులుబాటు ఉంటే అంత ఇవ్వాలని తమ ఆలోచన అని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎలా చేయాలనేది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాదాపు 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఆ అప్పులకు మిత్తులు కట్టడానికే ప్రతి నెల 650 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ చూస్తే దేనికి సరిపోయే పరిస్థితి లేదు. కావున వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతు భరోసాని 12,000కు పెంచినామని ముఖ్యమంత్రి గారు తెలియజేసిండు. కావున దీని మీద కూడా కొంతమంది మరి చిల్లర మల్లర కేటీఆర్, హరీష్ రావు వివిధ రకాలుగా స్పందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పాపానికి అంత కారణం మీరే. మీరు చేసినటువంటి అప్పుల కుప్ప వల్లనే ఈరోజు రాష్ట్రం ఈ రకంగా తయారైంది. మళ్ళొకసారి ఇష్టం వచ్చినట్లు ఎట్లా పడితే అట్లా అప్పులు చేస్తే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మొత్తం వచ్చిన సంపద మొత్తం అప్పులకు మిత్తులు కట్టడానికే సరిపోతుంది. దయచేసి దీన్ని కూడా రైతన్నలు ఆలోచన చేయాలని మరొకసారి కోరుకుంటున్నాం. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గతంలో రైతు బంధు నిధులు చేరాయని, ఇకపై అలా ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కూడా నూతన సంవత్సరంలో మంచి జరగాలి, వ్యవసాయం దండగ కాదు పండుగ చేయాలనే ఉద్దేశంతో రైతులకు శుభవార్త వినిపించాలని రైతు భరోసా పై నిర్ణయం తీసుకున్నాం. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తాం. వ్యవసాయ యోగ్యం కాని భూములకు అంటే రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లకు పోయిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, నాలా కన్వెన్షన్ అయినవి, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన భూములకు, పరిశ్రమలకు తీసుకున్న భూములకు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా ఇవ్వం. ఇందుకోసం మా రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సాగు యోగ్యం కాని భూముల సమాచారం సేకరించి గ్రామ సభలో ప్రజలకు వివరిస్తారు. రెవెన్యూ రికార్డులు ధరణిలో ఉన్న లోపాలతో వ్యవసాయ యోగ్యం కాని భూములకు సైతం గతంలో రైతు బంధు నిధులు చేరాయి. ఇకపై అలా ఉండదు. అలాంటి వారెవరైనా ఉంటే మీరే ముందుకు వచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని ఆయన అన్నారు. గతంలో ఏం జరిగిందో వెనక్కి వెళ్తే కేసీఆర్ కుటుంబం 1000 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, కాబట్టి భవిష్యత్తులో తప్పు జరగకుండా నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానం అని సీఎం చెప్పారు. ఇది మంత్రివర్గం తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని, అవసరమైన అంశాలు వివాదాలకు తావు లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా వస్తుందని వెల్లడించారు. ఇది ఏదైతే అనవసరమైనటువంటి ఖర్చుల కోకూడదు. ప్రతి దాన్ని మా వ్యవసాయ అధికారులు గ్రామ సభల ద్వారా తీర్మానం చేసి ఖచ్చితంగా దేనికి ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించిన తర్వాతనే అమలు చేస్తామని నిన్న ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా క్యాబినెట్లో ఇంకా కొన్ని విషయాలను కూడా వాళ్ళు నిన్న నిర్ణయాలు తీసుకున్నారంట. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఏదల రిజర్వాయర్ కావచ్చు, జూరాల ద్వారా మహబూబ్ నగర్కి నీళ్లు కావచ్చు, ఇంకా కొన్ని కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసినారంట. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను ఏ రకంగా హైదరాబాదు తాగునీటి అవసరాలకు తరలించాలనే దాని మీద కూడా ప్రధానంగా నిన్న క్యాబినెట్ చర్చించినట్టు తెలిసింది. రైట్.